జగన్ ని హీరో చేసేందుకు, జగన్ జమానానే బెటరు అని అనిపించేందుకు చంద్రబాబు గాని పవన్ కళ్యాణ్ గాని కంకణం కట్టుకున్నట్టుగా మంకు పట్టుపట్టి మరి కూర్చున్నారా? నాగేశ్వర్ మీద కేసు కట్టడం గురించి మాత్రమే కాదు, రాజకీయంగా అప్రోచ్ పరంగా కూటమి ధోరణి చూస్తా ఉంటే చాలా మందిలో ఇప్పుడు ఇదే ఆలోచన ప్రివైల్ అయ్యే పరిస్థితి. ఏది పార్టీని సమర్థించే వాళ్ళలో కాదు, న్యూట్రల్ గా కాస్త తెలివి ఉండి లాస్ట్ మినిట్ లో ఎవరికి ఓటు వేయాలి అని డెసిషన్ తీసుకుంటారు కదా, వాళ్ళకి ఇలా అనిపించే పరిస్థితి. ఎందుకు వస్తుంది ఇలా? రెండు కారణాలు ఉన్నాయి. ఆ రెండు కారణాలు ఏంటో తెలిస్తే గనక చంద్రబాబు అడ్వాంటేజ్ ని చేతిలో జగన్ చేతిలో పెట్టడమే కాదు, ఓవరాల్ గా ఏపీ పొలిటికల్ ట్రాజెక్టరీనే ఎలా మారుతోంది అనేది అర్థమవుతుంది. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఏ ఇష్యూలో ఎవరు ఎలా రియాక్ట్ అవుతున్నారో దాని కాన్సిక్వెన్సెస్, పరిణామాలు ఎలా ఉంటాయో మనం డీటెయిల్డ్ గా డిస్కస్ చేద్దాం. నాగేశ్వర్ పొలిటికల్ అనలిస్ట్ గానే కాదు, ఇంటలెక్చువల్ గా 2.5 దశాబ్దాలకు పైగా జనానికి తెలుసు కదా. ఉద్యోగ సోపానం లాంటి పత్రికల్లో ఆయన ఆర్టికల్స్ ఒక 25-30 సంవత్సరాల కిందట చాలా మంది యూత్ ఎగబడి చదువుంటారు. అంటే ఇప్పుడు ప్రొడక్టివ్ ఏజ్ లో ఉన్న 40s లో 50s లో ఉన్న వాళ్ళకి నాగేశ్వర్ తో కనెక్ట్ ఉంటుంది. అందుకోసమే డిజిటల్లో ఆయనకి పాపులారిటీ ఉంది, క్రేజ్ ఉంది. అలాగని నేను నాగేశ్వర్ని సమర్థిస్తున్నానంటే ఇంతకు ముందు వీడియోలో చెప్పాను, చూసుకోండి, మళ్ళీ రిపీట్ చేయక్కర్లా బేబీ. నాగేశ్వర్ ఏది ట్రెండ్ అవుతుంది అనుకుంటే అది మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు, కానీ ఎదుర్కోవడం ఎలా, సమాధానం చెప్పడం ఎలా, తిప్పి కొట్టడం ఎలా అనే విషయంలో పొలిటికల్ గా ఒక పార్టీకి దట్టు అధికారంలో భాగస్వామిగా ఉన్నప్పుడు ఒక అప్రోచ్ అంటూ ఉండి తీరాలి. మాట్లాడారు కాబట్టి కేసులు కడతామంటే రాజకీయాల గురించి అసలు కామెంటే చేయకూడదా? జనం జీవితాలను డిసైడ్ చేసేది రాజకీయం. అసలు ఏది తినాలో, ఎక్కడ చదవాలో, ఎక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవాలో జనం నెత్తిన రుద్దుతున్నది రాజకీయం. తెల్లారు లేస్తే ఏపీలో జనాభా మొత్తం డిస్కస్ చేసుకునే అతిపెద్ద టాపిక్ రాజకీయం. మరి జీవితాలతో ముడిపడి ఉన్న ఇలాంటి అంశాల మీద జనం మాట్లాడకూడదా? మాట్లాడితే కేసులు కడతారా? ఎవరైనా సరే భాగమే. ఆయన తెలంగాణ వాడు అని ఎవరన్నా అనడానికి ట్రై చేస్తారేమో. ఏపీలో రాజకీయం నడుపుతున్న మీడియా సంస్థలన్నీ ఎక్కడి నుంచి నడుస్తున్నాయి? ఆనుపానులన్నీ తవ్వితీస్తే పేరులో ఆంధ్ర అని ఉండొచ్చు కానీ మూలాలన్నీ, పుట్టుకలన్నీ ఎక్కడవి? మెజారిటీ తెలంగాణలో కదా. అందుకని అలాంటి ఆర్గ్యుమెంట్ చేయకండి, సబ్స్టాన్స్ గురించి మాట్లాడండి. ఇంతకే నాగేశ్వర్ మీద జనసేన ధోరణి ఎలా అనిపించింది? చెప్పడానికి గానీ ఖండించడానికి గానీ లాజిక్, సబ్స్టాన్స్ ని వెతుక్కోవటం లేకపోతే గనక, తాకు లేకపోతే అవన్నీ సమీకరించుకోవాలి. అంటే ఐక్యూ లెవెల్ ని పెంచుకోవాలి. నాగేశ్వర్ తో డిబేట్ చేసి నాగేశ్వర్ ఆర్గ్యుమెంట్ ని తిప్పికొట్టుండాలి. నేరుగా కాకపోయినా సోషల్ మీడియాలో, ప్రెస్ మీట్ల ద్వారానో మరో రకంగానో. అలా ఎందుకు చేయట్లా? అసలు జనసేనలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ తప్ప ఇంకా ఏ నాయకులైనా గానీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం చూసారా? టీవీలో ఒకళ్ళిద్దరు మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు, ఇవాళ రేపట్లో హెడ్ ఫోన్స్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు టీవీలో మాట్లాడే పరిస్థితి కదా. అంటే జనసేనలో ఉన్న ఇంటెలిజెన్షియా డెఫిసిట్ ని నాగేశ్వర్ ఎక్స్పోజ్ చేశారు. తీరా నాగేశ్వర్ విషయంలో జనసేన తీసుకున్న నిర్ణయం గానీ, కేసు కట్టాలి అనే ధోరణి గానీ చూస్తుంటే వీళ్ళు రాజకీయాలు చేస్తారు, పొత్తులు కడతారు, విమర్శలు చేస్తారు. 30,000 మంది మహిళలు మిస్ అయిపోయారు, 30,000 మంది అమ్మాయిలు మిస్సింగ్ అయిపోయారు ఆంధ్రప్రదేశ్ లో అని చెప్పి ఆరోపణలు చేస్తారు. మరి అవన్నీ చేసినప్పుడు ఆధారాలు చూపించారా? 30,000 మంది మహిళలు మిస్ అయ్యారు అని హోంశాఖ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందన్నారు కదా, ఆ సోర్స్ రివీల్ చేశారా? డాక్యుమెంట్ ఎప్పుడన్నా చూపించారా? 30,000 మందిలో 20,000 మందినో 25,000 మందినో పట్టుకుని వచ్చాం వెనక్కి అని ఎక్కడన్నా చూపించడం ఉందా? లేదు కదా. అంటే మనం మాట్లాడొచ్చు, రాజకీయాన్ని వేరే వాళ్ళు అనలైజ్ చేస్తే మాత్రం మనం తట్టుకోలేం. ఇది అసహనానికి ప్రతీక కదా. ఒక రకంగా ఇలాంటి ధోరణి చూసి జనసేన అభిమానించే వాళ్ళు, సినిమాటిక్ గా ఆలోచించే వాళ్ళకు నచ్చితే నచ్చొచ్చు, కానీ న్యూట్రల్ గా ఆలోచించగలిగిన వాళ్ళు, తెలివి ఉన్న వాళ్ళు, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు, అన్నిటికీ మించి ఇందాక చెప్పాను ప్రొడక్టివ్ ఏజ్ 40లోను 50లోను అని, వాళ్ళలో అంతర్మతం మొదలైంది. ఇప్పటికే ప్రతి విషయంలోనూ ఎవరన్నా క్వశ్చన్ చేస్తే రాజకీయ నాయకులైనా ఇంకొకళ్ళు అయినా ఎవరైనా గానీ వాళ్ళని ఎలాగలా మమ్ చేసేందుకు ట్రై చేస్తున్నారు అనే డిబేట్ జనంలో జరుగుతున్నప్పుడు ఇలాంటి చర్య తీసుకోవటం, ఇలాంటి నిర్ణయం తీసుకోవటం, ఇలాంటి ధోరణి తీసుకోవటం అనేది వ్యూహాత్మకంగా కూడా కరెక్ట్ కాదు. అంటే కలిసి వచ్చే కాలంలో ఇప్పుడు ఇలా నిర్ణయం తీసుకుంటారు, రేపు మన మీద ఇలాంటివే జరిగితే కనుక మనల్ని సమర్థించేది ఎవరు? రేపు అన్నట్టు లేకుండా ప్రవర్తిస్తే ఎట్లా, ఆలోచిస్తే ఎట్లా? రాజకీయమే కాదా? అధికారానికి అసహనం పెరిగిపోతే పర్యవసానాలు బీభత్సంగా ఉంటాయి. ఇప్పుడే కాదు, అవన్నీ సైక్లిక్ ఎఫెక్ట్ లో తిరిగి వచ్చే పరిస్థితి. ఇది ఖచ్చితంగా కూటమైనా, జనసేన అయినా, టీడీపీ నాయకత్వం అయినా కానీ రీవెరిఫై చేసుకోవాలి. అంతే కదా. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? జగన్ హయాంలో ఇలా ఎప్పుడన్నా చేయడం ఉందా? పొలిటికల్ గా అనలైజ్ చేశారు రాజకీయాన్ని అని చెప్పి ఎదురుదాడి చేయడం కానీ, కేసులు పెట్టడం కానీ చూసామా? పైపెచ్చు ముఖ్యమంత్రిని సైకోగాడు అని అన్న ధోరణి నాకు తెలిసి ఏపీలో మాత్రమే చూసుంటాం. అలా అన్న వాళ్ళ మీద కేసులు పెట్టారా? లేదు కదా. అంటే న్యూట్రల్ గా చూస్తే ఏమనిపిస్తుంది? జగన్ మోరు డెమోక్రటిక్ ఉన్నాడు, జగన్ హయాంలో బెటర్ గా ఉండేది అని చేజేతుల కూటమే అనిపించే పరిస్థితి. అందుకనే పర్యవసానాలు కూడా ఎదురొస్తాయి ఇలాంటి విషయాల్లో. పైగా ఇదే ఇష్యూని చాలా వ్యూహాత్మకంగా జగన్ పోక్ చేస్తా ఉన్నారు. రీసెంట్ ప్రెస్ మీట్ లో పోలీసులకు విజ్ఞప్తి చేశారు కదా. అందుకే ప్రతి పోలీస్ సోదరికి చెప్తా ఉన్నాం, చంద్రబాబు
చంద్రబాబు నాయుడు గారి ప్రలోభాలకు దయచేసి లొంగాకండి, ఈ పొద్దున మీరు ఇబ్బంది పడతారు. ఇలాగా దీని అర్థం ఏంటి అంటే ఇదొక ఎజెండా కాబోతోంది అనే విషయాన్ని జగన్ రియాక్షన్ చెప్పకనే చెప్తోంది. అందుకోసమే అసహనంగా రియాక్ట్ అవ్వడం కంటే ఆలోచనాత్మకంగా వ్యూహాత్మకంగా థింక్ పొలిటికల్లీ అన్నట్టుగా ఎదుర్కొంటే బెటర్ ఏమో అని ఇప్పటికన్నా కూటమి పార్టీలు రీవెరిఫై చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి. జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఏపీస్ ఫ్యూచర్. లేకపోతే కనుక ఇలాంటి పరిణామాలు రిపీట్ అవుతూనే ఉంటే అసలు ఎజెండా పక్కకు పోతుంది, అసలు ఇష్యూస్ పక్కకు పోతాయి, జనానికి ఈ పొలిటికల్ పొల్యూషన్ తప్ప ఏం మిగలదు. ఇది మొదటిది. రెండోది, జగన్ ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి సబ్జెక్ట్ ని లాజిక్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్న ప్రతిసారి కౌంటర్ ఆర్గ్యుమెంట్ వినిపిస్తున్న తీరులో టీడీపీ తేలిపోవడం కనబడతా ఉంది. జగన్ ఏమో రీసెర్చ్ చేసి ప్రధానికి బ్యాక్గ్రౌండ్ చూపించి డేటా చూపించి ఇదిగో ఇలాగా ప్రజల గురించి ఆలోచన చేయకుండా అమరావతిలో కాంట్రాక్టర్ల గురించి, ఆ కాంట్రాక్ట్ పనులలో ఈయనకు వచ్చే డబ్బుల గురించి, ఈయన స్కాముల గురించి మాత్రం ఆలోచన చేసేటోడు ప్రపంచ చరిత్రలో ఎవడైనా ఉంటాడా? ఈ ముఖ్యమంత్రి తప్ప. చూశారు కదా అమరావతి విషయంలో ఆయన ఆర్గ్యుమెంట్ ఇలా ఉంది. ఇది ఒక్కటే కాదు, ప్రతి విషయంలోనూ ఇలా కాంక్రీట్ ఎవిడెన్స్ తో ఆర్గ్యుమెంట్ చూపిస్తూ ఉంటాడు. చూడగానే ఏమనిపిస్తుంది, జగన్ నిజమే చెప్తున్నాడు, ఇదంతా డేటా చూపించాడు అంటే మరి టీడీపీ ఏం చేస్తుంది అని న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు ఎదురు చూస్తారు. తీరా చూడబోతే తిట్టిపోయడమో పర్సనల్ గా అటాక్ చేయడమో చేస్తూ ఉన్నారనుకోండి, వీళ్ళ దగ్గర లాజిక్ లేదా? విపక్షంలో ఉండి పెద్దగా చేతిలో వ్యవస్థ లేని జగనే అంత చేసాడు అంటే గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ఏంటి, హంగు ఆర్భాటం మీడియా బలం ఇన్ని ఉండి కూడా కనీసం సమాధానం చెప్పట్లా. ఎయిదర్ గ్రాంటెడ్ కి తీసుకుని అధికారంలో ఉన్నాం కాబట్టి చెల్లుబాటు అయిపోతుంది అని అనుకుంటూ ఉండాలా, లేదంటే చెప్పడానికి ఆర్గ్యుమెంట్ లేకపోయినా అయి ఉండాలి అని ఈ రెండిట్లో ఏదో ఒకటి జనం టిక్ పెట్టుకుంటే గనక అది టీడీపీకి నష్టం కదా. ఎవరైతే న్యూట్రల్ సెక్షన్స్ గా ఉండి ఆలోచించగలిగి సోషల్ ఫ్యాబ్రిక్ లో జనాన్ని ఎఫెక్ట్ చేయగలిగి ఉండి లాస్ట్ మినిట్ లో కూటమికి అనుకూలంగా టీడీపీకి అనుకూలంగా ఓటేశారు, వాళ్ళలో 80 to 90% ఇలాంటి పరిణామాలే ఆలోచిస్తారు. ఇలాంటివి చూసి అంతర్మథనంలో పడతారు. ఇప్పుడు 2 ఏళ్లే కాబట్టి ఇప్పుడు బయటపడకపోవచ్చు, 3 ఏళ్లకి 4 ఏళ్లకి వాళ్ళు బయటపడడం మొదలు పెడతారు, కామెంట్ చేయడమో మాట్లాడడం మొదలవుతుంది. అది పొలిటికల్ మేక్ ఓవర్ లో కీలకమైపోయి కూర్చుంటుంది. అందుకోసం ప్రత్యర్థి డేటాతో మాట్లాడుతున్నప్పుడు మనకి మీడియా బలం ఉందని మనం కుయ్యి కుటుక్కుమన్నా గానీ మీడియా లైవ్లు పెట్టి చూపిస్తుంది కాబట్టి చెల్లుబాటు అయిపోతుంది, సోషల్ మీడియాలో మనం బ్రహ్మాండంగా పంపప్ చేస్తున్నాం కాబట్టి ఆర్గ్యుమెంట్ ప్రివైల్ అవుతుంది అని అనుకుంటే అది కరెక్ట్ కాదు. కొన్నిసార్లు మనం ఎంత పంపప్ చేస్తాము, ఎంత బుల్డో చేస్తాము అనే దానికంటే ఆలోచన, ఇక్కడ మెదడులో ఎంత కదలిక తీసుకురాగలుగుతాం అనేది ఇంపార్టెంట్. దట్టు బలాబలాల్లో ఎంత వ్యత్యాసం ఉన్నప్పుడు, ఇటు పక్కన 11 ఇటు పక్కన 124 ఉన్నప్పుడు 11 ఉన్నవాడే ఇంత బలంగా తిరుగులేనట్టుగా ఆర్గ్యుమెంట్ వినిపిస్తా ఉంటే వీళ్ళు మాత్రం సంఖ్యాబలం ఉంది కదా అని బుల్డో చేసుకుంటూ పోతున్నారు అనే ఫీలింగ్ కనుక ప్రివైల్ అయితే కూటమికే నష్టం, టీడీపీ మీద తీవ్రమైన ఎఫెక్ట్ పడే పరిస్థితి. 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఈ రెండు చూస్తే అంటే పొలిటికల్ గా అనలైజ్ చేసినా గానీ తట్టుకోలేని పరిస్థితి, డేటాతో సబ్స్టెన్స్ తో మాట్లాడుతున్నా గానీ ఆర్గ్యుమెంట్ వినిపిస్తున్నా గానీ సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉండి పర్సనల్ అటాక్ తో బుల్డోజ్ చేయడం లాంటివి చూస్తే జగన్ కి టీడీపీ కూటమి చేజేతుల అడ్వాంటేజ్ ఇస్తున్నారు అని అర్థమవుతా ఉంది. జగన్ ని చేజేతుల హీరోని చేస్తున్నారు అనే ఫీలింగ్ న్యూట్రల్ సెక్షన్స్ లో, ఏది అటు ఇటుగా విడిపోయిన 2 వర్గాల్లో కాదు, న్యూట్రల్ సెక్షన్స్ లో అనిపించే పరిస్థితి. పైగా జగన్ వ్యూహాత్మకంగా ప్రతి విషయంలోనూ చాలా నింపాదిగా ఎక్కడ బల్లింగ్ గానీ లేదంటే తోలనాడడం తేలిగ్గా మాట్లాడడం కానీ చేయకుండా లాజికల్ గా వినిపిస్తున్న ఆర్గ్యుమెంట్ చూస్తే ఏపీలో ఎవరెక్కువ సబ్జెక్ట్ మాట్లాడతారు అని ర్యాండమ్ గా అడిగితే జగనే అని పొలిటికల్ అఫిలియేషన్ పక్కన పెట్టి మరి సమాధానం చెప్పాల్సిన సిచ్యువేషన్ ఏపీలో వస్తా ఉంది. ఇది డిసైడింగ్ ఫ్యాక్టర్ అయితే ఏపీకి ఆలోచన నిద్రలేస్తే గనక రాజకీయం తిరగబడే పరిస్థితి, జగన్ ని చేజేతులా హీరోని చేసిన క్రెడిట్ చంద్రబాబుకి పవన్ కే దక్కే పరిస్థితి. మీరైతే ఏమంటారు? ఇప్పుడు జనసేన కూడా టీడీపీ రూట్ లోనే పొలిటికల్ గా అనలైజ్ చేస్తున్న వాళ్ళ విషయంలో రియాక్ట్ అవుతున్న తీరు చూసి ఏమర్థం చేసుకోవాలి? ఏపీ కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా పార్లమెంటరీ లాంగ్వేజ్ లో చేయండి. గుర్తుంది కదా, పార్లమెంటరీ లాంగ్వేజ్ లో మాట్లాడితేనే ఆర్గ్యుమెంట్ ప్రివైల్ అవుతుంది. ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ లేని వాళ్ళు డీవియేషన్ చేస్తారు, బూతులు తిట్టడం అనేది అవేవో కూడా మొరిగినట్టు ఉంటుంది. సో మనం సబ్జెక్ట్ మాట్లాడుకుందాం. దిస్ ఈజ్ కీ టాక్స్.